నేను ఈ మధ్య కాకినాడలో వెంకటేశ్వర వైభవోత్సవాలని ఉత్సవం చేస్తున్నాను. విశాఖపట్నం నుంచి నన్ను చూడ్డానికి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఒక 5 నిమిషాలు మాట్లాడతానంటున్నారు అన్నారు. సరే, ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి చెప్పండి ఏమిటి అన్నాను. ఆయన లబ్ధప్రతిష్ఠుడైనటువంటి డాక్టర్. ఆయన పేరేదో నేను విస్మృతి పొందాను, కానీ ఆయన 1,70,000 పోలియో ఆపరేషన్లు చేశారట. 1,70,000. ఇక్కడ ఉన్న డాక్టర్స్కి బహుశా ఆయన పేరు తెలిసి ఉంటుంది. ఆయన ₹1 దాని మీద ప్రతిఫలాన్ని పొందలేదు. నేను అన్నాను, 1,70,000 పోలియో ఆపరేషన్లు ఫ్రీగా ఎందుకు చేశారు అని అడిగాను. అంటే ఏదో కారణం ఉండాలిగా, ఏమీ లేకుండా ఉత్తినే చేశానండి అని ఎందుకంటారు, ఎందుకు చేశారని అడిగాను. ఆయన అన్నారు, విశాఖపట్నంలో లబ్ధప్రతిష్ఠుడైనటువంటి ఎముకల వైద్యుడు ఒక ఆయన ఉండేవారండి. ఆయన పేరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది, ఏదో హయగ్రీవుడులాగా వ్యాఘ్రీశ్వరుడు. ఆ డాక్టర్ గారి పేరు వ్యాఘ్రీశ్వరుడు. ఆ వ్యాఘ్రీశ్వరుడు అన్న డాక్టర్ గారు ఎముకల వైద్యంలో మహాదిట్టట. ఆయన పోలియో ఆపరేషన్స్ చేయడంలో ఆయన పరమ నిష్ణాతుట్ట. ఆ వ్యాఘ్రీశ్వరుడు అన్న డాక్టర్ గారు నాకు పోలియో ఆపరేషన్స్ చేయడం నేర్పారండి. నేర్పుతున్నప్పుడు మా గురువు గారు మొట్టమొదటి పేషెంట్కి ఆపరేషన్ చేయడం నేర్పేటప్పుడు నా చేతిలో చెయ్యి వేయించుకున్నారు. ఒరే, ఒక వ్యక్తికి పోలియో వస్తే కాలు తోటకూర కాడలా వేలాడిపోతే, చెయ్యి తోటకూర కాడలా వేలాడిపోతే వాడు జీవిత పర్యంతం ఎంత బాధపడతాడో గుర్తుపెట్టుకో. నువ్వు భగవంతుడి అనుగ్రహం చేత శస్త్రచికిత్స చేసి అతని యొక్క కాలు చెయ్యి మామూలుగా కదిలేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ పొందుతున్నావు. అది గురువుగా నా నుండి పుచ్చుకుంటున్నావు. శిష్యుడిగా నువ్వు నాకు ఒక మూల్యం ఇస్తానని, గురుకట్నం ఇస్తానని ప్రమాణం చేస్తే నిన్ను గొప్ప నిష్ణాతుణ్ణి చేస్తానన్నారు. గురువుగారు ఏం కావాలని అడిగట. ఎన్నడూ పోలియో ఆపరేషన్ చేస్తే నయా పైసా పుచ్చుకోకు అని చెప్పారండి అని. నా దగ్గరికి వచ్చిన డాక్టర్ గారికి దగ్గరగా 80 ఏళ్ళు. వాళ్ళ భార్య గారు యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటాను అని చెప్పి ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. నీళ్లు పెట్టుకుని, మహానుభావుడండి, మా గురువు వ్యాఘ్రీశ్వరుడు నాకు నేర్పిన విద్య, ఆయన పెట్టిన భిక్ష, 1,70,000 ఆపరేషన్లు ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా చేశానండి అన్నారు.